भाई साहब మాకు మద్దతు చేసిన పాదాభివందనాలు చేస్తున్నాను. ధర్మానికి ధర్మం కోసం చేసినందుకు మా గ్రామం సమస్య మేము పరిష్కరిస్తున్నాను చేస్తున్నాము. మద్దతు చేసిన సంతోషము. ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం పడతారు, ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ఫ్ బోర్డులో ఉన్న ప్రాపర్టీ. దానికి బౌండరీ ఏదైనా చేస్తుందో ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి పర్మనెంట్ సెక్షన్ ఉండదు. ఇది చేయరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన ఫర్దర్ సొల్యూషన్ కూడా చేస్తారు. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సంవత్సరంతో క్లోజ్ చేద్దాము. లేచే కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. వాస్తవం చెప్పేది డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? అన్న ఇప్పుడు ఓన్లీ ఇది గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించిన కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ రోజులు మీకు టైం ఇచ్చిర్రు, మాట్లాడిరు పెద్దవాళ్ళని చెప్పేసి మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసిరు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువుల సమస్య అన్న ఇది. ఓన్లీ నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మేము చెప్పేది వినండి. ఇక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులకు సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది కాబట్టి ఇది మనం శాంతియుతంగా మేము చెప్పిన శాంతియుతంగా మీరు చెప్పినప్పుడు భారత్ మాతాకి అప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పినప్పుడు విన్నామన్నా, మేము చెప్పేది కూడా వినాలి. మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను. వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు. ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది. కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవానికి అవునా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేసిపోయినాక ఇలా మాట్లాడుకున్నాం. మనం ఇలా చేసిపోతే రేపు వాళ్ళు మాట్లాడుకుంటాం. తప్పేముందన్నా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సార్ముఖంగా చెప్తున్నాం కదా, వాళ్ళు ఏమన్నా చిన్న ఇష్యూ ఇంకో ఒక్క ఇతరాలు పెట్టి కట్టినా మన బయటలో కూడా అర్థమైంది కదా. వచ్చింది మనకు
కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కనిపించాము ఘోరం లేదు. వాళ్ళ పక్కకే ఉన్నది ఇప్పుడు వీళ్ళు కానీ వాళ్ళ పక్కకు నుండి కనిపించారు. ఇప్పుడు మన లోపలికి మన పక్కకే ఉన్నారు. వాళ్ళకి అప్పుడు కట్టటప్పుడు వాళ్ళ పక్కకే ఉన్నారు. అది ఎట్లా యథావిధి వచ్చాము. సమస్య వచ్చింది, సమస్య నువ్వు లేలే, అది ఎవరు అడ్డమైన గుడికి వందల పబ్లిక్ వచ్చింది. ఏ ఒక్క పక్కన రారు, నిన్ను వచ్చింది రారు, అది గ్యారంటీ. ఒక ముస్లిం టెంపుల్ ఎందుకు ఆల్రెడీ కూడా సమస్య వచ్చిందని మాట్లాడినాము. నేను చెప్తున్నాం కదా, వాళ్ళు ఇంకో కిట్కా పెట్టి కట్టినా మనం పోయి సార్ కూడా చెప్తున్నాం కదా మాట. बेकवेल केक हाउस, हम है कुछ खास, हम तैयार करते हैं खालिस अपने हाथों से हाइजीनिक बेस्ट क्वालिटी ड्राई फ्रूट्स, प्योर घी और नंबर 1 क्वालिटी के जाफरान, पिस्ता, बादाम, काजू और खोए से तैयार किए गए बेकवेल के स्पेशल दम के रोट। हिंदुस्तान में पहली मर्तबा शुगर फ्री और गुड़ केसर रोट तैयार करने वाले पहले बेकर्स। हर उम्र की पसंद बेकवेल केक हाउस। बेकवेल केक हाउस के स्पेशल शुगर फ्री गुड़ केसर और दम के रोट अपने नाम की तरह क्वालिटी में भी नंबर 1 है। अपनी क्वालिटी को बरकरार रखते हुए 2021 बेस्ट बेकर अवार्ड याफ्ता सारे शहर की पसंद, आपके खुशियों का साथी बेकवेल केक हाउस, टोरी चौकी, एक्स रोड, हैदराबाद।